నోయిడాలోని ఓ వృద్ధాశ్రమంలో దారుణం చోటు చేసుకుంది. ఆదరణ ఆప్యాయతతో చూడాల్సిన వృద్ధాశ్రమ నిర్వాహకులు వృద్ధుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. కొందరి చేతులను కట్టేసి ఉంచగా మరికొందరిని బేస్మెంట్ రూమ్లలో నిర్బంధించారు. శుభ్రత లేకపోవడంతో మలమూత్ర విసర్జనలతో కూడిన దుస్తులతోనే వారంతా కాలం వెల్లదీస్తున్నారు. ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట అధికారులకు చేరటంతో ఆశ్రమం పైన దాడులు నిర్వహించారు. దయనీయ స్థితిలో ఉన్న 42 మంది వృద్ధులను రక్షించి అక్కడి నుంచి తరలించారు. నోయిడా సెక్టర్ 55లో C5లో ఆనంద్ నికేతన్ పేరుతో ఓ వృద్ధాశ్రమం నడుస్తోంది. ఇందులో ఉన్న వృద్ధులు దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు గత కొంతకాలం నుంచి వైరల్గా మారాయి. దీంతో స్పందించిన పోలీసులు యూపీ మహిళా కమిషన్, రాష్ట్ర సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో సదరు ఆశ్రమం పైన దాడులు నిర్వహించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను చూసి చలించిపోయారు. क्या बना सफाई मत ताला लगाया हुआ है, आपने बताया था। ऐसा नहीं करेंगे। बेडशीट नहीं है बेड पे, वो ऐसा कुछ नहीं रखते हैं, सब निकाल के फेंक देते हैं, सब पानी में गिरा कह रहे हैं आप पागल हैं। आप पागल हैं क्या? वो डॉक्टर है। डॉक्टर थे आप। अब आपको बोलने के लिए तो जबान भी नहीं होनी चाहिए। क्या सफाई दे दिया? ఆశ్రమంలో ఓ మహిళ చేతులను కట్టేసి ఉంచగా మరికొందరు పురుషులను బేస్మెంట్ రూమ్లలో నిర్బంధించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు కొందరు పురుషులకు దుస్తులు కూడా సరిగ్గా లేవు. పలువురు మహిళలు కూడా దాదాపు అదే స్థితిలో ఉండటాన్ని అధికారులు గమనించారు. ఇదే విషయమై అక్కడున్న నిర్వాహకుడిని ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదు. చివరకు ఆశ్రమానికి ఎటువంటి అనుమతులు లేవని తెలిసింది. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండానే గత 30 ఏళ్ల నుంచి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. आपके कपड़े कहाँ हैं बाबा? नहीं पहनने वाले कपड़े कहाँ हैं? అక్రమంగా నిర్వహిస్తున్న ఈ ఆశ్రమాన్ని సంబంధిత అధికారుల సహాయంతో సీజ్ చేస్తున్నట్లు మహిళా కమిషన్ సభ్యులు వెల్లడించారు. ఇక్కడున్న వారందరినీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వృద్ధాశ్రమానికి తరలిస్తామన్నారు. మరోవైపు ఈ ఆశ్రమంలో చేరిన ఒక్కో వ్యక్తి నుంచి నిర్వాహకులు 2.5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నెలవారీ ఖర్చులు అదనం. అంతేకాదు ఇక్కడ చేరే వారిలో ఎక్కువ మంది నోయిడాకు చెందిన ఉన్నత కుటుంబాల తల్లిదండ్రులేనని అంటున్నారు. అంత డబ్బు చెల్లించిన తర్వాత కూడా వీరిని పట్టించుకోకపోవడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.